హలో అందరికీ, ఇవాళ మనం బీరకాయ కర్రీ ఎలా తయారు చేసుకొని చూద్దాం. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకొని అవి చిటపటలాడాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడాక ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ కర్రీలో నేను కారం వేయట్లేదు, పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను. తగినంత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే కర్రీ అడుగంటుతుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ బీరకాయ మొత్తం పూర్తిగా మగ్గిపోయాక లాస్ట్కి ఉప్పు వేసుకోవాలి తగినంత. వేసుకొని కలుపుకొని ఒక 5-10 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 5-10 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, బీరకాయ ఫ్రై రెడీ. వేడివేడిగా అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది.